మన ప్రభు అయిన రక్షకుడు యేసుక్రీస్తు నామములో పేరట మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీకు శుభములు కలుగును కాక. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మన ప్రభువు మీరందరికీ రక్షించి క్షేమంగా ఉండాలని, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, దేవుణ్ణి ఎలా సేవించాలని ఆయన మిమ్మల్ని ప్రతి విషయాలు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. మనం బైబిల్ ప్రకారంగా ఏం నడుస్తున్నాం, బైబిల్ ప్రకారంగా ఎలా ధ్యానిస్తున్నాం, బైబిల్ ప్రకారంగా హృదయాంతంలో మనం సేవిస్తున్నామా లేక కీడికి చోటిస్తున్నామా అన్ని విషయాలు బైబిల్లో రాయబడబడినాయి. బిడ్డలరా, దేవుని బిడ్డలు మనం కనికరించి ఆయన కష్టమైన బాధ అయిన ఇబ్బంది అయినా దేవుని సేవిస్తా, దేవుని నడిపిస్తా, ఆయన లోబడి ఉండి ఎదర కొనసాగిస్తే ప్రతి విజయము మనకే ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవాలి. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశ్రయించండి. ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్న ప్రభా దీవించి ఆశ్చర్యకమైన మహిమ ఘనత ప్రభావంల కార్యము దయచేయండి. నాయన ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం. చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, పెద్ద సేవకులు, చిన్న సేవకులు దీవించి ఆశ్రయించి కుటుంబంతో క్షేమంగా ప్రభా ప్రతి ఒక్కరిగా ఆత్మసారంగా ప్రేమించినట్లుగా రక్షించండి. కాపుతల భద్రత ఉంచండి. ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం. తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమంగా నీకు కనికరం చూపించినట్లుగా సాక్షిగా వాడుకోండి. నాయన ప్రతి సంఘాల కోసం చిన్న సేవకులు, పెద్ద సేవకులు అనేక జనములు నాయన సువార్తను ప్రకటిస్తున్నారు. నాయన ప్రపంచానికి రక్షించడానికి వచ్చావు అయ్యా. మీరు ఎగతడక సేవ చేయండి, ప్రార్థించండి, నడిపించండి. నాయన అనేక వర్తమానాలు పంపించే తండ్రి, నీ స్తోత్రాలు. నీ కనికిని సమాధాన ఐక్యతగా అనేక జన్మలు రక్షించబడినట్లుగా నేను చేసే ప్రార్థన విజ్ఞాపత అనేక జన్మలు రక్షించబడాలని ప్రార్థిస్తూ ఆరోగ్యం కుటుంబాల కొరకు అనేక జనములు జీవిత కాలం ముందు నిన్ను స్తుతించే వాక్యమును కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెరటం అనుకున్నా ప్రభు తండ్రి, ఆమె. రైతులండి అందరికి వందనాలు. ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం దేవుణ్ణి ఎలా సేవించాలి. దేవుడు ఎలా సేవించాలండి? మనం దేవుణ్ణి పరిశుద్ధ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ పరిశుద్ధ బైబిల్ పరిశుద్ధంగా మనం ఉండాలి. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఉండాలి. దేవుని సేవించడం కీడికి మూలముగా జీవించకూడదు, కీడికి రూపముగా జీవించకూడదు. దేవుని రూపముగా దేవునికి సేవించే పూర్ణ హృదయముతో నడిపించాలి. మరి ఈ బైబిల్లోనూ కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. 1 సమూయేలు 12:24 ఉందండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యమును చేశానో అది మీకు తలించుకొని మీరు యెహోవాని యందు భయభక్తి కలిగి నిష్కపటములై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట అవాక్యమునకు మీరు కీడు చేయని వారైతే తప్పకుండా మీరు మీ రాజులకు నాశముగుదురు. పూర్ణ హృదయముతో దేవుని యందు భయభక్తి కలిగి నిష్కపటమైన హృదయము కావాలి. నిష్కపటమైన ప్రేమ హృదయం కావాలి. ఆయన సేవించే భాగ్యం ఉండాలి, సేవించే లక్షణం ఉండాలి. సేవించేది ఆయన భయభక్తి కలిగే మనం ఉండాలి. హృదయము, నీ హృదయము బాగు చేసేవాడు, నీ హృదయం అతుక్కున్నవాడు నా ప్రభువే. అలాంటి నీ హృదయం బాగు సేవించి అతుకొని నువ్వు దేవుణ్ణి సేవించడం మర్చిపోతాం. ఎలా సేవించాలని? అలా సేవించకపోతే నాశముగుదురు, కీడు చేయని వారు నాశనం అవుతారు. పిరిపెట్లరా, దేవుని యందు విశ్వాసముగా మూలంగా ఉండాలి, ఆయన భయభక్తిగా ఉండాలని ప్రభు పేరట మీరు అందరిగా మనం చేస్తాను. మరి అదే విషయంలో 1 సమూయేలు 7:3 వెళ్తే అక్కడ చిన్న మాట ఉందండి. దేవుని వైపు హృదయం తిప్పాలి. 7:3 ఉంచండి. సమూయేలు ఇశ్రాయేలుకు ఎట్లా అనుకో, మీ హృదయమునకు యెహోవాని యందుకు మీరు ముళ్ళుకొనేలా అన్య దేవతలకు, అస్తారోతు దేవతలకు మీ మధ్య తీసివేసి
పట్టుగదలకు యెహోవాకు తట్టు మీ హృదయం తిప్పి ఆయన సేవించండి. మనం సిరియా తార్తీక్యములోను అక్కడ కాలము 20 సంవత్సరాలను ఇజ్రాయేళ్లను యెహోవానికి అనుసరించి దుఃఖించబడ్డారు. అక్కడ సమూయేలు ఉన్నాడు భక్తుడు. పూర్ణ హృదయమతి యెహోవా తట్టుకుంటేవాడు. యెహోవా మీద ఆడుకుంటూ ఉన్నాడు. యెహోవాను సేవించుకుంటా ధ్యానించుట ఆయన భయభక్తి కలిగి ఉన్నాడు. నీ పూర్ణ హృదయం ఉండాలి. శాతాన్ని సోటినికి అన్య దేవతలకు ఒక్కకూడదు. అలా ఇస్తే దేవుడికి నువ్వు సేవించలేవు, దేవుని నువ్వు తట్టలేవు, దేవుని మార్గం నడలేవు. అలా నడలేవు. నువ్వు మరి క్రియస్థార్థికములో దుఃఖం పడిపోతావు. ఆ దుఃఖం పడిపోతే దేవుని సేవించలేవు. నీ కొరకు మరి ఉండాలి. మరి అలాగే నీ పూర్ణ హృదయం ఉండాలి. ఆయన తట్టు వస్తే మంచిది. మరి ఫిలిస్త్రీయులకు చేతులను మేము నడిపించాలన్నా మరి సమయంలో కూడా అలా ఇడిపించాడు దేవుడు సేవించి. అస్తారోతు దేవతలు ఉన్నారు, తీసి యెహోవాని మాత్రమే సేవించారు. అందరు కూడా యెహోవాని యందు సేవించారు. ప్రియమిట్లరా, మరి అబియా వీరు బెర్లప న్యాయాధిపతులకు ఉండేది. అతని కుమారుల ప్రవర్తన ద్వారా అనుసరించి ధనాపేక్షమని లంచమును పుచ్చుకుని న్యాయములకు తిప్పివేయక ఇజ్రాయేల్ పెద్దలందరూ చూసి రామా అనే సమయలెత్తుకు వచ్చి చిత్తగించము, నీ వృద్ధుడు నీ కుమారులకు పవిత్రం పెట్టి నీ ప్రవర్తన గలవారు కాను, నీ సకల జనులకు మర్యాద చెప్పని మాకు రాజులుగా నియమని అతను న్యాయములకు తిప్పుకుంటున్నారట. మాకు న్యాయం చేయండి. నాకు న్యాయనబితులకి అబియా మరి బెరేబ్రా ఆ న్యాయబద్ధులుగా అందరూ వచ్చారు ఇజ్రాయెల్ దేశానికి ధనాపేక్ష కావాలని. అక్కడ లంచం పుచ్చుకుంటారు. ప్రియమిట్లరా, ఒక టైంలో లంచం పుచ్చుకుంటారు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు. అలా పుచ్చుకోకూడదండి. ధనాపేక్షము అది ఎన్నటికీ మూలముకు నీ దరి రాదు. అలా కీడంతులకు నీకు మరణక వస్తుంది. కీడికి మూలకం వస్తుంది మరణకము. అలా రాకూడదండి. ప్రభు పేరట నేను బలదేస్తాను. ధనాపేక్ష తీసేయండి, లంచము తీసేయండి. న్యాయముగా ధర్మముగా ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. అనేకులు ఉంటారు, ప్రవర్తనలు ఉంటారు, జనుగులు ఉంటారు. న్యాయపీఠం వల్ల దేవుడు ఎలా కోరారో అదే ప్రకారం న్యాయంగా తీసుకొని నడవాలని. మరి ఈ విషయం చూస్తే దేవుడు ఎలా సేవించుకోవాలంటే దేవుడికి హృదయపూర్వకముగా ఉండాలి, దేవుడు అత్తుకున్న మనస్సుతో ఉండాలి. అలా పూర్ణాత్మతో సేవిస్తే నువ్వు ఎక్కడ ధనాపిశాసు నీకు ఉండదు, నీకు లంచం ఉండదు. దేవుడు సేవించటం నేర్చుకుంటావు, దేవుడి మార్గాలు నడుచుకుంటావు. ఈ విషయం గ్రహించుకోవాలి. షమూయేలు కూడా దేవుడి వైపు తిప్పి ఆయన పూర్ణాత్మతో అతుక్కున్నాడు. ఆయన దేవుడి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు షమూయేలు. పిరిమిట్లరా, మనం కూడా తెలుసుకోవాలి. దేవుడి వైపు తిరుగుతా ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికీ మనవి చేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించగాక. ఆమేన్. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశ్రయించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ప్రభా ఈ వాక్యము ప్రభా అనేక జన్మలు రక్షించి కాపుతల భద్రత ఉంచి సాక్ష్యం నిలబెట్టుకోమని ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టబడుకుంటాం ప్రభు తండ్రి. ఆమేన్. ప్రజలండి, దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.